దేశం ప్రమాదంలో ఉంది. న్యాయస్థానాల పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది. దేశంలో భారతీయ జనతా పార్టీ 23లో కొన్ని చట్టాలు మార్పు చేసింది. ముఖ్యంగా నేరాలకు సంబంధించి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 100 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి నేర శిక్షా స్మృతి ఇవన్నీ జూలై 1వ తారీఖు నుంచి మార్పు చేసేదాని కొరగా క్రితంలో పార్లమెంట్లో చట్టాలు చేసుకొని వచ్చింది భారతీయ జనతా పార్టీ. మోడీ, అమిత్ షాలు ఇద్దరు. మోడీకి చదువు లేదు, విద్యావంతుడు కాదు. అమిత్ షాకు తలకాయ లేదు. వీళ్ళిద్దరు చేసినటువంటి ఈ చట్టాలు, 3 చట్టాలు, నల్ల చట్టాల వల్ల ప్రతి ఒక్కరు జడ్జీలు కూడా, సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా బాధపడుతున్నారు, నవ్వుకుంటున్నారు. తుగ్లక్ చర్య అంటున్నారు, తెలివి తక్కువ చర్యలు అంటున్నారు యాక్టుల్ని. దీన్ని నేను ఖండిస్తున్నా. దీనివల్ల మరి క్రితంలో జూలై 1 అంటే మరి జూన్ 30 దాకా ఉండేటువంటి యాక్ట్లు సడన్ గా 3 మార్చడం వల్ల నష్టం రాబోతా ఉంది దేశానికి. ప్రతి కోర్టులో కానీ, పోలీసులు కానీ, న్యాయవాదులు కానీ అందరూ ఈరోజు మరి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ చర్యలు మంచిది కాదు, దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే దాన్ని వాయిదా వేయాలని, వెనక్కి తీసుకోవాలని, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నా అమిత్ షాని, మోడీ గారిలో. రెండో విషయం మరి విద్యా వ్యవస్థలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. మొన్న ఒక ఎగ్జామ్ జరిగింది, లక్షల మంది విద్యార్థులు రాస్తే ఆ ఎగ్జామినేషన్ పేపర్లు కూడా మరి బయటకే వచ్చేసాయి ముందుగానే. దానివల్ల ఎంతోమంది చదువుకున్న విద్యార్థులకు నష్టం జరిగింది. ఈ నీట్ ఎగ్జామ్ అని తీసేసి మరి సంస్కరణలు తీసుకొని వస్తే, విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొని వస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని కోరుకుంటున్నాను. చెప్పుకుంటే ఈవీఎంలు మార్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అలానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఈ ఈవీఎంలు మార్చే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా 100% ఉంది. ఇప్పుడు మన ఇంట్లో టీవీ ఉంది, ఆ టీవీ మన చేతిలో రిమోట్ ఉంది. రిమోట్తో ఒత్తితే ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్ వస్తుంది. అట్లాగే ఈవీఎంలో కూడా పడ్డ ఓట్లను మార్చేదానికి అది ఉంది, ఆ టెక్నాలజీ ఉంది. మరి 2019లో 110 స్థానాల్లో బీజేపీ ఆ విధంగా చేసుకొని అధికారంలోకి వచ్చింది. ఈ దఫా కూడా కొన్ని స్థానాల్లో చేసుకోగలిగింది. ఈ ఈవీఎంలు మనకు అనవసరం. ఆ మస్క్ అని అతను చెప్పాడు, అన్నీ తెలిసినటను, ప్రపంచంలో పెద్ద కోటీశ్వరుడు చెప్పాడు, ఈ విధానం వద్దు అని చెప్పాడు. మరి మన దేశంలో కూడా ఈవీఎంలు ఆపేసి మరి పాత పద్ధతిలోకి పోవడం మంచిదని తెలియదు. అయితే రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు వచ్చాయి, అయితే ఇండియా కూటమికి ఇంచుమించు అధికారం చేపట్టే స్థానాలు వచ్చాయి, అయితే ఈవీఎంలో మార్చే అవకాశాలు అయితే లేవని కూడా చెప్తున్నారు. దానికి ఏమంటారు? అయ్యా, మీకు తెలియని విషయం నేను చెప్తా. నేను ఉప ఎన్నికలకు పోయినప్పుడు 3 సంవత్సరాల నాడు పోయినప్పుడు నా దగ్గరకు ఒక టీం వచ్చింది. ఏమని వచ్చాడంటే, మేము ఈవీఎంలు మారుస్తాము అని చెప్పారు. ఎట మారుస్తావు అని అంటే, ఇట్లా మారుస్తాము. నాకే ఆశ్చర్యం వేసింది. ఈవీఎంలు ఆ మిషన్లే మార్చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇది పోలీసుల సహాయం, సిఆర్పిఎఫ్ సహాయంతో ఈ ఈవీఎంలు మార్చింది మాత్రం 100% పాళ్ళు కరెక్ట్, ఎవరెన్ని చెప్పినా కూడా. అయితే దేశంలో చట్టాలు తీసుకువచ్చింది, ఇటువంటి చట్టాలు తీసుకొచ్చిందంటే ఇప్పుడు నరేంద్ర మోడీ అని చెప్పి చెప్తున్నారు. అయితే తీసుకొచ్చిందంతా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఇది తెలివి తక్కువ ప్రశ్న. తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. 23లో వాళ్ళు తీసుకొని వచ్చారు పార్లమెంటులో. వాళ్ళకి పూర్తి బలం ఉంది కాబట్టి ఆ రోజు దాన్ని పాస్ చేశారు. మరి భారత రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, అటువంటి రాజ్యాంగంలో మార్పులు చేయడం అనేది పొరపాటు. భారతీయ జనతా పార్టీయే తీసుకొని వచ్చింది 3 చట్టాలని పోయిన సంవత్సరం నాడు. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చట్టాల్లో మార్పు తీసుకొని వచ్చింది. మరి 27% ఓబీసీలకు రిజర్వేషన్లు
భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి తీసుకొచ్చినాం. అటువంటి మంచి పనులు చేసాం. కానీ ఇటువంటి తిక్క పనులు, తెలివి తక్కువ పనులు, పనికిమాలిన పనులు మరి భారతీయ జనతా పార్టీ ఒకటే చేసింది. అమిత్ షాలు, మోడీలు మాత్రమే చేశారు. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆ కూటమిగా ఉన్నారు, దీని మీద ప్రశ్నించకపోవడంలో మీ ఒపీనియన్? అక్కడ స్టాలిన్ గారు జాబ్ రాశారు అమిత్ షాకి. నిన్న మమతా బెనర్జీ రాసింది జాబ్ ప్రధానమంత్రికి. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో స్పందిస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మొదటిసారిగా 164 స్థానాలు చంద్రబాబు గెలవటం, ఆ 11 స్థానానికే జగన్మోహన్ రెడ్డి ఉండటం, దీని మీద మీరేమంటారు? ఆయన అడిగింది ఒక్క ఛాన్సు, ప్రజలు ఇచ్చేశారు, అయిపోయింది అంతే. నేను అడిగేది ఏముంది, ఆయన చెప్పేది ఏముంది? అంటే 2 విషయాలు మీతో మాట్లాడేదానికి వచ్చాను. చాలా సున్నితమైన విషయాలు, చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను ఈ విషయాలు. దేశం ప్రమాదంలో ఉంది. దేశ భవిష్యత్తు 10 రోజుల తర్వాత ఏమవుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. భారతదేశ పరిస్థితి, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టులు, నెల్లూరు జిల్లా కోర్టులు ఏమైపోతాయో అన్నది చాలా చాలా ఆందోళనకరంగా ఉంది. ఈరోజు భారతదేశం గట్టిగా పటిష్టంగా ఉందంటే కారణం భారత రాజ్యాంగం. మన రాజ్యాంగమే మనకున్నటువంటి బలం. రాసినటువంటి అంబేద్కర్, రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగానికే ఒక పరీక్ష రోజుగా తయారవుతా ఉంది రాబోయేటువంటి 8 రోజులు 9 రోజుల్లో. నేర చట్టాలు, శిక్షా స్మృతి, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. నేను మొన్న ఢిల్లీకి వెళితే ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జిలు చెప్తున్నారు, ఏంటిది తెలివి తక్కువ చర్య. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను గురించి జడ్జీలు కూడా, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలా చాలా బాధపడుతున్నారు. అవసరం ఏమొచ్చింది? ఆ 3 చట్టాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? గత సంవత్సరంలో ఎలక్షన్లో వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు. జూలై 1వ తేదీ నుంచి చట్టాలు మారబోతున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తెలియదు. మరి మర్డర్కు సెక్షన్ 302 ఉంటుంది, ఆయనకు తెలీదు. జూలై 2వ తేదీన ఏముంటుందో, 1వ తేదీన ఏముంటుందో తెలియదు. మరి పోలీసుల పరిస్థితి అధ్వానంగా తయారు కాబోతా ఉంది. పాత కేసుల పరిస్థితి ఏంటి? నేరం చేసిన వాళ్ళ పాత కేసుల సంగతి ఏంటి? జగన్ పరిస్థితి ఏంటి? రేప్ పరిస్థితి ఏంటి? ఇది కావాలని కుట్రతో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుర్మార్గపు చర్యను నేను ఖండిస్తున్నా. తెలివి తక్కువ మోడీ ప్రధానమంత్రి, తలకాయ లేనటువంటి అమిత్ షాలు తీసుకొచ్చినటువంటి చట్టాలను స్టాలిన్ గారు, నిన్నైతే మమతా బెనర్జీ కలకటా నుంచి ఖండించింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆయన వైఖరి ఏందో బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. నెల్లూరు సిటీలో నుంచి మీ తరఫున, మీ ద్వారా మరి ఏంటి? ఆయన పోయి అమరావతిలో పోయి ముద్దు పెడతాడు, భూమికి ముద్దు పెడతాడు, మరి పడిపోయినటువంటి ప్రజావేదికను గురించి మాట్లాడుతున్నాడే కానీ న్యాయ వ్యవస్థ కుప్ప కూలుతా ఉంటే గమ్ముగా ఉన్నాడు. ఏమయ్యా మిత్రమా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నాకు బాగా తెలుసు 50 సంవత్సరాలుగా, ఎందుకు నువ్వు స్పందించలేకపోతున్నావయ్యా? స్పందించవయ్యా ఓ ముఖ్యమంత్రి గారు అని నేను తెలియజేస్తున్నా. ఇది చాలా ప్రమాదం. దేశం పాడైపోద్ది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కూడా పరీక్షా సమయం వచ్చింది. రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కూడా ఈరోజు 75 సంవత్సరాల తర్వాత అగ్ని పరీక్షగా మారిపోతుందని తెలియజేస్తూ, రెండో విషయం విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ పైనే అనుమానాలు వచ్చేసాయి. నీట్ ఎగ్జామ్
నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ పైన ఏంది దాని పేపర్ లీక్ చేయడం ఏంది? ఎప్పుడూ జరగలేదే ఇది. తప్పు అని నేను తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థ కూడా దెబ్బతింటా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా అనుమానాస్పదంగా తయారైనటువంటి ఈ చర్యల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ముఖ్యంగా అమిత్ షా మరి మోడీ చర్యలు నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని ప్రార్థిస్తున్నా. ఒక అడ్వకేట్ అది ఒక్కసారి దయచేసి చదవండి తెలుగులో. మీకు పరిస్థితి తెలియదు కాబట్టి నేను వినయంగా మీకు తెలియజేస్తున్నా. దేశం ప్రమాదంలో ఉంది, న్యాయ వ్యవస్థ కూలిపోయే పరిస్థితులు వచ్చాయి. ఏంటనేది మీరు అడగాల్సినటువంటి విషయం కాదు ఇది. 3 చట్టాలు మార్చారు 23లో, 24లో జూలై 1వ తారీఖున దేశం ఏమైపోద్దో కూడా తెలియనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మార్చింది. మంచి మంచి సవరణలు చేసింది. భారత రాజ్యాంగాన్ని మార్చి ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చాం. ఇటువంటివి ఎన్నో చేశాం, మంచి పనులు చేశాం. ఇటువంటి తెలివి తక్కువ పని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు.